చెప్పమ్మే. వదిలేలా లేడే. అడిగేది నిన్నే అమ్మే. నిషిగా చెప్పింది కదా మావా, పని మనిషి మన ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్నాం అంతే. కాదు 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 బావా, పని మనిషి కాదా మరెవరో? ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషా? ఎట్టా? ఈ అమ్మి మా బంధువు అయితే కాదు. మీ పక్క బంధువా? బో ఏం చేస్తా ఉండవో నీకేమైనా అర్థం అవుతా ఉండదా? మాట్లాడింది చాలు, ముందు అన్నాలు తినండి. తినేటప్పుడు మాట్లాడటం అంత మంచిది కాదు బాబాయ్ గారు. ఏమున్నా తిన్నాక మాట్లాడుకుందాం. లే, నేను తినలేనమ్మే, ఇప్పుడే మాట్లాడుకుందాం. ఏంది బావా, నువ్వు ఒకటి చెప్తా ఉండవు, మా చెల్లి ఇంకోటి చెప్తా ఉండదే. అసలు ఈ అమ్మ ఎవరు? ఈ ఇంట్లో ఎందుకుండదే? బాబాయ్ గారు, నిషి చెప్పింది కరెక్టే. తినేటప్పుడు ఎందుకు ఇవన్నీ, తర్వాత మాట్లాడుకుందాం. ఏం లేదని చెప్పండి. అవునన్నా, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది. అందరూ చూస్తున్నారు, మామయ్యకి ఏదో ఒకటి చెప్పండి. సేపు బావా, ఈ బిడ్డకి ఇంటికి ఏంటి సంబంధం? ఆ బిడ్డ నీ చెల్లెలి బిడ్డ. నీ చెల్లెలి బిడ్డ. నీ చెల్లెలి బిడ్డ. చెల్లెలు బిడ్డ అంటే మీకు యువరాజు మాదిరి కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉండదా? మరి ఇన్నేండ్లో ఈ విషయం నాకెందుకు చెప్పలేదో? ఇన్ని దినాలు చెప్పకుండా ఎందుకు దాచినావా? చెప్తే అమ్మికి మేనమామగా చేయాల్సినవి చేసేవాడిగా. నువ్వు నా మాట సరిగ్గా వినలేదు పాపారాయుడు. శ్రీవల్లి నా కూతురు కాదు, నీ చెల్లెలి కూతురు. ఏంది బావా, నువ్వు తమాషాగా మాట్లాడుతాండవా ఏంది? నా చెల్లెలు కూతురంటే నీ ఏమన్నావు బావా? ఇంకో తూరాను? మావయ్య, మీరు కోపడకండి. అది శ్రీవల్లి పిన్నికి పుట్టిన కూతురు. ఏయ్, దాన్ని మావయ్య గారు కూడా యాక్సెప్ట్ చేశారు బాబాయ్ గారు. ఇప్పుడు ఇంట్లో అందరూ తనని ఇంటి కూతురుగానే చూస్తున్నాం. ఏయ్, నువ్వు మాట్లాడబాక. చెప్పు బా, ఇందాకేదో అన్నావు, చెప్పు. నాకు సరిగా వినపడలా. చెప్పు బావా, చెప్పు బా. ఏమన్నావు? చెప్పు బా. నువ్వు మాట తూలినవా లేక నేను సరిగా వినలేదా? చెప్పు బా. అట్టుంటే కాదు బా, చెప్పాలే, చెప్పు.
బా మీకు ఈ విషయం తెలిసి కోపం వస్తుందని తెలుసు. కొంచెం నెమ్మదిగా ఆలోచించి ఏయ్! హ! అందరూ ఏం మాట్లాడుతుంటారో వైజయంతే చెప్పు, అడుగుతుంది నిన్నే చెప్పు. వీళ్ళందరూ చెప్పేది తప్పని చెప్పు. నా చెల్లెలు తప్పు చేయదని చెప్పవే. ఏయ్, దెయ్యంలా నిలబడకుండా వాళ్ళు చెప్తుంది అబద్ధమని చెప్పు. చెప్పే. ఓయ్, అన్నా నేను చెప్పేది ఒకతో నేను ఏయ్, నీ నోటి నుంచి అబద్ధమని పదం కాకుండా ఇంకేం వచ్చినా సంపెత్త ఇక్కడే. బాబాయ్ గారు ప్లీజ్ మీరు ఆవేశపడకండి. మీరు శాంతంగా కూర్చోండి, అన్ని మాట్లాడుకు. అమ్మే, ఇంకో తూరి అడగను. నా గురించి నీకు బాగా తెలుసు. నిజం చెప్పు. చెప్పమే. అది కాదన్నా, నేను చెప్పేది నన్నా. చెప్పు. ఏంది చెప్పవా? చెప్పవు కదా. చెప్పవా? అది కదా నిజం చెప్పవు కదా నువ్వు. రాయే నువ్వు. నిన్ను అపరాయుడు చెప్పు. నిజం చెప్పాలమ్మే. పాపారాయుడు ఆగు పాపారాయుడు. పరువు పొద్దమే. నిజం చెప్పు. మావా నేను చెప్పేది విను మావా. పరువు కోసం ప్రాణాలైనా తీస్తా, ప్రాణాలైనా ఇస్తా. ఆ విషయం నీకు తెలుసు. చెప్పు. ఇది తప్పు అని చెప్పు, లేకపోతే సంపి పడేస్తా నిన్ను. చెప్పవే. నా మాట వినన్నా. చెప్పు. నిన్ను సంపి పడేస్తా. ఏం చేస్తున్నారు మౌయ? మీకేమైనా పిచ్చి పట్టిందా? మెట్టినింటి పరువుని తీసిన దీనికే బతికే అర్హత లేదో. నా చెయ్యి వదులబే. ఈ పొద్దు దీన్ని చంపేసి ఇది చేసిన తప్పుని సరి చేస్తా. మావయ్య గారు ప్లీజ్ కత్తి దించండి. నా చెయ్యి వదులబే. మావా నువ్వేం చేస్తున్నావు మావా? నువ్వు అమ్మని చంపుదాం అనుకోవడం ఏంటి? చెయ్యి వదలమని చెప్తున్నాం కదా బే. మామయ్య గారు, ఈ పొద్దు ప్లీజ్. దీన్ని చంపేయాలా. ఇది సావాల్సిందే. మావయ్య, మావయ్య, నన్ను వదలండి. నన్ను వదలండి. చంపేయాలి. నువ్వు అమ్మని చంపాలనుకోవడం ఏంటి మావా? అత్తయ్య,